ఈ విపత్తుని మీరు ఎలా అనలైజ్ చేస్తున్నారు, ఎలా అర్థం చేసుకుంటున్నారు? మొత్తం మీద దీని గురించి అనలైజ్ చేయాలంటే ఇందాక పట్టామి గారు చెప్పిన అనేక విషయాలు చెప్పారు. ఈవెన్ రామకోటయ్య గారు కూడా కొన్ని విషయాలు మాట్లాడారు. యాక్చువల్ గా మీరు చూసుకుంటే 2018వ సంవత్సరంలోనే ఆల్ ఇండియా పైలట్ అసోసియేషన్ వాళ్ళు ఢిల్లీ హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ వేశారు. అంటే పైలట్ యొక్క కండిషన్స్ ఇవన్నీ కూడా సరిగా లేవు, దానివల్ల ఈ ఏవియేషన్ లో చాలా ప్రమాదం వస్తుంది అని చెప్పేసి వారు దీనికోసం వెళితే అప్పుడు డీజీసీఏ వాళ్ళు సివిల్ ఏవియేషన్ రిక్వైర్మెంట్స్ అని 2024 అని ఒక కోర్టు కోటి సబ్మిట్ చేశారు. అందులో మొత్తం 22 నిబంధనలు వాళ్ళు సూచించారు ఈ ఆపరేటర్స్ కి. దానిలో 1 జూలై నుంచి 15, 1 నవంబర్ కి మిగిలిన 7 అంటే 22 అన్నవి ఖచ్చితంగా 1 నవంబర్ నుంచి ఆపరేట్ అవుతాయి. అంటే 1 జూలై నుంచి చెప్పిన విధంగా వారు ఇందాక మాట్లాడినట్టు రెస్ట్ పీరియడ్ ఏదైతే ఉందో అది 36 గంటల నుంచి 48 గంటలకు పొడిగించడం, ఇది ప్రధానమైన. ఆ తర్వాత ఏంటంటే నవంబర్ 1 నుంచి నైట్ ల్యాండింగ్స్ ఏవైతే ఉన్నాయో వారు చెప్పినట్టు 6 నుంచి 2కు, తర్వాత నైట్ ఫ్లైట్ అన్నది ఏదైతే ఉంటుందో దాన్ని ఇంతకు ముందు రాత్రి 12 నుంచి ఉదయం 5 గంటల వరకు ఉంటే దాన్ని 6 గంటల వరకు పొడిగించారు. దీనివల్ల ఏమవుతుందంటే యాక్చువల్ గా మనకు ఎక్కువ మంది పైలట్స్ కావాలి. ఇందాక మీరు అన్నట్టు కేవలం ఇండిగోలోనే ఈ సంక్షోభం ఎందుకు వచ్చిందంటే 64% వారి చేతుల్లో ఉండడం, మరి మిగతా 37% వీరి చేతుల్లో ఉంది కదా, మరి ఆ ఫ్లైట్స్ ఎందుకు క్యాన్సిల్ అవ్వలేదు అని మనం ఆలోచిస్తే ఈ సిఏఆర్ అన్నది పాటించాలని ఎప్పుడైతే డీజీసీఏ చెప్పిందో మిగతా ఫ్లైట్స్ అన్ని కూడా పైలట్స్ నియమించడం, ఆ తర్వాత గ్రౌండ్ స్టాఫ్ ను పెరిగించడం, ఎయిర్ స్టాఫ్ ను పెంచడం, ఇవన్నీ కూడా వాళ్ళు రిక్రూట్మెంట్ చేసుకున్నారు. కానీ ఇండిగో ఏం చేసిందంటే ఒక ఫ్రీజ్ అన్నది, వాళ్ళు కొత్తగా పైలట్స్ ఎవరిని రిక్రూట్ చేయలేదు, ఆ తర్వాత వాళ్ళ ఎయిర్ స్టాఫ్ ని పెంచలేదు. ఎందుకంటే మీరు చూసుకుంటే ఇండిగో సుమారుగా ప్రతిరోజు 400 విమానాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర, 2300 ఫ్లైట్ షెడ్యూల్స్ ఉంటాయి. అంటే ఒక్కొక్క ఫ్లైట్ ఆన్ అన్ యావరేజ్ 5 ట్రిప్పులు నడుపుతుంది. తర్వాత ముఖ్యంగా ఇప్పుడు చూసుకున్నది ఏంటంటే వాతావరణ ప్రభావం వల్ల చాలా ఎయిర్పోర్ట్స్ లో ఫాగ్ అన్న పరిస్థితి ఏర్పడింది, మంచు. దానివల్ల ముఖ్యంగా దీని ప్రభావం ఎక్కడ ఏర్పడిందంటే మొట్టమొదటిగా ఢిల్లీలో ఏర్పడింది. ఢిల్లీలో ఉన్న అన్ని ఫ్లైట్స్ ని ఇండిగో ఫస్ట్ టైం క్యాన్సిల్ చేసింది. ఆ తర్వాత దాని రిపర్కషన్స్ అన్ని మిగతా ఎయిర్పోర్ట్స్ మీద కూడా పడింది. సో ఆ విధంగా మీరు చూసుకుంటే టోటల్ ఇండిగో వాళ్ళ వల్ల నిర్లక్ష్యం వల్ల ఈ విధమైన పరిస్థితి అన్నది ఏర్పడింది. అంటే పరిస్థితి ఈ విధంగా ఏర్పడితే అన్ని ఫ్లైట్స్ కు ఏర్పడాలి, కానీ ఓన్లీ వీటికే ఎందుకు ఏర్పడిందంటే దానికి ప్రధానమైన కారణం ఇదిగా మనం మాట్లాడుకోవచ్చు. ఆ తర్వాత ఏంటంటే ప్రస్తుతం మీరు ఈ ప్యాసింజర్ల యొక్క అవస్థలు కూడా మీరు వివరించారు. అంటే చాలా పిక్చర్స్ మనం దీంట్లో కూడా చూసాం, న్యూస్ పేపర్స్ లో కానీ టీవీల్లో కానీ. కానీ భారతదేశంలో ఏంటంటే కేవలం ప్యాసింజర్స్ కి ఏదైనా ఈ విధమైన పరిస్థితులు జరిగితే వాళ్ళు కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అని దాని కింద కోర్టులకు వెళ్ళాలి, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్. అదే మీరు ఇతర దేశాలు చూసుకుంటే వాళ్లకు ఎయిర్ ప్యాసింజర్ ప్రొటెక్షన్ చట్టం అని ఒకటి ఉంది. అక్కడ చిన్న చిన్న విషయాలు ఇలా ఏం జరిగినా అత్యధిక సంఖ్యలో కాంపెన్సేషన్ జరుగుతుంది. ఒకసారి నేను సిబిఐలో ఉండగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు మ్యూనిక్ ఎయిర్పోర్ట్ కి వెళ్లాల్సి వచ్చింది. నేను అక్కడి నుంచి వస్తున్నప్పుడు, రోమ్ నుంచి రిటర్న్ వస్తున్నప్పుడు ఇంకో ఫ్లైట్ తీసుకురావడానికి, అక్కడ ఏమైందంటే ఫ్లైట్ ఆ సైజు తగ్గించి చిన్న ఫ్లైట్ పెట్టారు ఇండియాకి. దానివల్ల ఏంటంటే సుమారుగా మేము ఒక 20 మంది ప్యాసింజర్లు అందులో మమ్మల్ని నెక్స్ట్ ఫ్లైట్ కి పంపించారు. దానికోసం వాళ్ళు ఇచ్చిన కాంపెన్సేషన్ ఏంటంటే మీకు ఒక 5 స్టార్ హోటల్లో అకామిడేషన్, తర్వాత ఒక్కొక్క ప్యాసింజర్ కి 600 యూరోలు అంటే సుమారుగా 36,000 రూపాయలు కాంపెన్సేషన్ గా ఇచ్చారు వాళ్ళు. అంటే దానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఎయిర్ ప్యాసింజర్ ప్రొటెక్షన్ చట్టాలు అక్కడ ఉండడం. ఇక్కడ ఏంటంటే మనం కేవలం కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ లోనే మనం వెళ్లాల్సి వస్తుంది. ఇప్పుడు డీజీసీఏ ఏం చేసిందంటే ఈ పరిస్థితి నుంచి బయటికి తీసుకురావడానికి వాళ్ళ నియమావళి ఏదైతే ఉందో, సిఏఆర్ ఏదైతే ఉందో దానిలో సడలింపులు ఇచ్చారు. అంటే 48 గంటలు అవసరం లేదు, మళ్ళా 36 గంటలే సరిపోతాయి. తర్వాత ఈ నైట్ ఫ్లైట్ ఆపరేషన్స్ కూడా మార్చుకోవచ్చు. ఇలాంటి సడలింపులు ఇవ్వడం వల్ల మళ్ళా ఈ పైలట్ అసోసియేషన్ వాళ్ళు మళ్ళా దాన్ని కూడా తిరస్కరిస్తున్నారు. ఎందుకంటే ఫైనల్ గా కావాల్సింది ప్యాసింజర్ సేఫ్టీ. మీరు ఇండిగో వాళ్ళు ఈ విధంగా
చేయడం వల్ల ఈ పరిస్థితిని తీసుకొచ్చి మళ్ళా ప్రభుత్వం మీదే వీళ్ళు ప్రెషర్ పెట్టి నియమావళిని రిలాక్సేషన్ చేయడానికి వాళ్ళు కావాల్సిగన్నా ఈ పరిస్థితిని సృష్టించారని ఇంకొక వాదన కూడా జరుగుతోంది దేశం. అంటే మాదే మోనోపలి, మేమేం చేసినా కూడా ప్రభుత్వం చివరికి మా కాళ్ల బేరానికి రావాలి అన్న ఒక రకమైన థాట్ ప్రాసెస్ కూడా జరుగుతుంది పైలట్స్ అసోసియేషన్ లో. సో వీటి ద్వారా మనం చూడాల్సిన అంశం ఏంటంటే సిఏఆర్ అన్నది 2024లోనే ఇంప్లిమెంటేషన్ కు వచ్చిన తర్వాత మరి డీజీసీఏ వాళ్ళు ఈ ఎయిర్లైన్స్ అన్ని కూడా ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారని ఎక్కడా కూడా దాన్ని ఫాలో అప్ చేసినట్టు నాకు కనపడ్డది. లేకుంటే ఇటువంటి పరిస్థితి వచ్చేది కాదు. అంటే మిగతా ఎయిర్లైన్స్ పైలట్స్ ని ఎయిర్ స్టాఫ్ ని రిక్రూట్ చేసుకుంటుంటే ఇండిగో ఇంత పెద్ద మొత్తంలో వాళ్ళ ఫ్లైట్స్ ఉన్నా కూడా ఎందుకు చేయట్లేదని ఎక్కడా కూడా ప్రశ్నించినట్టు కనపడట్లేదు. అది నా పాయింట్ కూడా అదే లక్ష్మణ్. మై పాయింట్ రైట్ ఈస్ అక్కడే ప్రభుత్వ నిర్లక్ష్యం అనేది ఎక్కడ కనబడింది అని అంటే మీరన్నట్టు ఆ మిగతా 30%, 35% పోని సారీ 26% ఉన్న ఎయిర్ ఇండియా కానీ ఇంకొక 8% 3-4 ఎయిర్లైన్స్ వాళ్ళు పెట్టుకున్నారని అనుకుందాం పైలట్స్ని కాసేపు, లేకపోతే సర్వీసుల్ని తగ్గించుకున్నారేమో. పైలట్లు కొత్త వాళ్ళని పెట్టుకోలేక సర్వీసులు కూడా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పైలట్లు ఎక్కువ లేరు, ఇండియాలో ట్రైన్డ్ పైలట్స్ లేరు అనే ఒక టాక్ కూడా ఉంది. మన దగ్గర ఆ ట్రైనింగో లేకపోతే ఆ కోర్సులకి పెద్దగా డిమాండ్ లేదు. దాని కారణాలు ఏమైనా ఉండొచ్చునండి. ఇప్పుడు ఆ దీంట్లోకి నేను వెళ్ళడంలా. కాకపోతే ఆ ఎయిర్లైన్స్ కొన్నేమో సర్వీసులు తగ్గించుకున్నాయి, కొన్నేమో మీరు అన్నట్టుగా పైలట్లని రిక్రూట్ చేసుకుని ఉండవచ్చు, నో డౌట్. ఇండిగో అనేది లీడింగ్ ప్లేయర్ ఇన్ ఇండియా. 64-65% ఫ్లైట్లు ఆ కంపెనీలో ఉంటే ఈ న్యూస్ ప్రభుత్వానికి రాకుండా ఎలా ఉంటుంది, డీజీసీఏకి రాకుండా ఎలా ఉంటుంది? వీళ్ళు అనుకున్న నిబంధనలు ఇంప్లిమెంట్ చేయడం లేదు, నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నారు అని తెలియాలి కదా. ఎందుకు థరోగా ఫాలో అప్ చేయలేదు? ఈ స్థితికి ఇండిగో కారణం అనుకోవాలా, గవర్నమెంట్ కారణం అనుకోవాలి? ఇప్పుడు మీరు పాయింట్ చెప్పింది లాస్ట్లోకి వచ్చింది, అది నేను ఫస్ట్ మొదటి నుంచి అడుగుతున్నది అది. సో ఈ రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోవాలి ఇప్పుడు? అంటే ఇప్పుడు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ వారు ఒక ఎంక్వైరీని కూడా ఆర్డర్ చేశారు ఈ స్థితికి రావడానికి కారణం ఏంటి అన్నది. సో ఆ ఎంక్వైరీలో ఈ విషయాలన్నీ బయటపడే అవకాశం. అంటే మిగతా ఎయిర్లైన్స్ లో ఈ ప్రాబ్లం రాకపోవడానికి కేవలం ఇండిగోలో రావడానికి కారణం ఏంటి అని యాక్చువల్ గా వాళ్ళు ఒక ఫ్రీజ్ పాలసీని కూడా వాళ్ళు అనౌన్స్ చేశారట. అంటే అసలు మేము రిక్రూట్మెంటే చేసుకోమని. మరి అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మరి డీజీసీఏ ఏం చేస్తోంది అన్నది కూడా ఒకటి ఆలోచించాలి. ఇందులో పైలట్స్ అసోసియేషన్ వారు కూడా చాలా స్ట్రాంగ్ గా దీన్ని కండెమ్ చేస్తున్నారు, వాళ్ళు ఖండిస్తున్నారు. ఈ విధంగా ఇండిగో అన్న మొనోపలి ధోరణి ఏదైతే ఉందో వాళ్ళు ప్రభుత్వాన్ని మా కాళ్ల బేరానికి తెచ్చుకుంటున్నామన్న ఒక హెడ్ స్ట్రాంగ్ బిహేవియర్ తో ఇది జరిగిందని పైలట్ అసోసియేషన్ వాళ్ళే మాట్లాడుతున్నారు. సాధారణంగా మీరు చూస్తే ఇండిగో యొక్క ప్రవర్తన కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. మీకు ఎయిర్పోర్ట్ లో వెళ్ళినా వాళ్ళు ఫ్లైట్స్ టైంకి తెస్తారు, టైంకి తీసుకువెడతారు, దెర్ ఇస్ నో డౌట్. కానీ ఆ విధంగా ప్రవర్తించాల్సిన అవసరం లేదని చాలా చోట్ల ఇండిగో స్టాఫ్ యొక్క హై హ్యాండెడ్నెస్ కూడా మనం అనేక సార్లు చూసాం. సో ఇటువంటి పరిస్థితులలో మరి ఈ ఎంక్వైరీ కమిటీ ఏదైతే ఏర్పాటు చేశారో వాళ్ళు ఈ విషయాలన్నింటినీ కూడా బయటికి తీసుకురావాలి. మీరు అన్నది ఇండిగో యాటిట్యూడ్ కానీ, ఇండిగో స్టాఫ్ యాటిట్యూడ్ కానీ అది ఎలా ఉంది? సర్వీసెస్ బాగున్నాయి, యాటిట్యూడ్ ఎలా ఉంది అనే దాని మీద ఓకే, దేర్ ఆర్ సమ్ ఇన్సిడెంట్స్, అవి చూసాం మనం, వీడియోస్ కూడా వచ్చాయి. కానీ ఈ మొనోపలిజం ఎందుకు ఉంది అని అంటే వాళ్ళు సమర్థవంతంగా